టాలీవుడ్లో మాస్ కాంబినేషన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. హీరో ఇమేజ్, దర్శకుడి స్టైల్ కలిసి సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి మాస్ ఇమేజ్కు పర్యాయపదంగా నిలిచిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కథలు వింటూ బిజీగా ఉన్నారు. తెలుగు దర్శకులే కాదు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కూడా పలువురు దర్శకులు బాలయ్యను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం పీక్ దశలో సాగుతోంది. వరుస విజయాలతో మాస్ హీరోగా తన మార్కెట్ను మరింత బలపరుచుకుంటోన్న ఆయన ఇటీవల వచ్చిన అఖండ 2తో అభిమానుల్లో భారీ అంచనాలు రేపినా ఆ స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేకపోయారన్న చర్చ జరిగింది. అయినప్పటికీ బాలయ్య ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్బీకే 111 గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా షూటింగ్ మార్చి 5న ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్టులపై చర్చలు మరింత ఊపందుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం మాస్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు హరీష్ శంకర్ ఒక కథను బాలకృష్ణకు వినిపించారని, అది ఆయనకు బాగా నచ్చిందని టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఎన్బీకే 111 షూటింగ్ జరుగుతుండగానే ఈ ప్రాజెక్ట్ను కూడా పట్టాలెక్కించాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నారట. ఈ క్రేజీ కాంబోను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారని టాక్. గతంలో ఈ ప్రాజెక్ట్ను కేవీఎన్ ప్రొడక్షన్స్ చేపట్టబోతుందనే ప్రచారం జరిగినా ఇప్పుడు ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. బాలయ్య, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్లో భారీ అంచనాలు సహజం. బాలకృష్ణ స్టైలిష్ లుక్, పవర్ఫుల్ డైలాగులు, హై ఆక్టేన్ యాక్షన్ కు హరీష్ శంకర్ సిగ్నేచర్ మాస్ టచ్ కలిస్తే థియేటర్లలో రచ్చ ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, గతంలో నాగవంశీ బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన డాకు మహారాజ్ సూపర్ హిట్ కావడంతో ఈ టీంపై మరింత నమ్మకం పెరిగిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. హరీష్ శంకర్ కెరీర్ కూడా ప్రస్తుతం కీలక దశలో ఉంది. మాస్ ఎంటర్టైన్మెంట్లో తనదైన ముద్ర వేసిన ఆయన గబ్బర్ సింగ్, మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల మిస్టర్ బచ్చన్ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ కలిగించడంతో ఆయన కెరీర్ గ్రాఫ్పై చర్చలు మొదలయ్యాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో స్టార్ హీరోలు జాగ్రత్తగా అడుగులు వేస్తారు. కానీ కథ నచ్చితే దర్శకుడి గత ఫలితాలను పెద్దగా పట్టించుకోని బాలయ్య టాలెంట్ను నమ్మి అవకాశాలు ఇవ్వడంలో ముందుంటారని మరోసారి తేటతెల్లమైంది. హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం విజయం సాధిస్తే హరీష్ శంకర్ కు మళ్లీ స్ట్రాంగ్ రీఎంట్రీ దక్కే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకుండానే హరీష్ శంకర్ బాలయ్యతో సినిమా తీసే ఛాన్స్ అందుకున్నారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశమైంది.